శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 శనివారం డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తూ ఉన్న కాలం జరుగుతూ ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మానికి సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. రుణాల విషయంలో పూర్వం తీసుకున్నటువంటి రుణాలు మిమ్మల్ని కొంచెం బాధించే విధంగా ఉంటాయి. అంటే మాకు ఎప్పుడు రుణాలు తీరుస్తారండి, బలానా టైం కల్లా తీర్చండి అని చెప్పడం కానీ, ఆ బలానా టైం దగ్గర పడుతోంది, ధనము రెడీ అయిందా అని అడగడం కానీ, ఇలాంటివి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రతి వాళ్ళని మిత్రులు మిత్రులు అనుకుంటూ వెళ్తారు మీరు. వాళ్ళ లోపల ఉండేటటువంటి శత్రుత్వం ఏదైతే ఉందో అది కాస్త కళ్ళకి కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అంత పూర్తి అనుకూలమైన కాలం కాకపోవడం చేత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగడం కానీ, లేదా వాహనాల విషయంలో ఏదైనా కొంత ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉండడం కానీ, ఇది కూడా కాని పక్షంలో ఏదైనా స్థిర చిరాస్తుల రిజిస్ట్రేషన్స్ అయినట్లయితే వాటి యొక్క డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. బాగున్న గ్రహస్థితులు అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కానీ అందులోనే కొన్ని ముఖ్యమైన అంశాల విషయంలో మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ధనము విషయంలో ధనయోగాలు చాలా బాగున్నాయి. మాట తీరు చాలా బాగుంది. మీకు అనుకూలమైన స్థానచలనం ఉండబోతోంది. కుటుంబంలో పరువు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే పితృవర్గ విషయంలో కూడా కొన్ని అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. ఇది కూడా చాలా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. ఇక విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఒకంత వినమ్రంగా ఉండడం వల్ల, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా వరకు మీకు మానసిక శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా ఇంకా ఇంకా మనశ్శాంతిని పొందగలుగుతారు అని చెప్పి సూచన చేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి భగవంతుడు మేలు చేస్తున్నాడు అనేటటువంటి కాలము, కలిసి వచ్చేటటువంటి కాలము, అదృష్టం వెన్నాడుతూ ఉన్నటువంటి కాలంగా మనము ఈ రోజుని అభివర్ణించుకోవచ్చు. పితృవర్గ రీత్యా కూడా చాలా చాలా శుభకరమైనటువంటి శుభవార్త శ్రవణాలు ఉంటాయి. వారికి చాలా బాగుంటుంది. ధనయోగాలు పెరుగుతున్నాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనాలు, మంత్రోపదేశము, మంత్రం తీసుకోవాలనుకుంటే మంత్రోపదేశం ఇచ్చేది, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. సంతాన రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే ఏదైనా ఆస్తి గొడవల రీత్యా కూడా కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. మీరు మీ పెద్దలతో కానీ, లేదా వాళ్ళకి ఈ ఆస్తి గొడవలకి సంబంధించిన వాళ్ళతో కానీ కొంచెం సంప్రదింపులు చేయవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. స్థానచలనం కనిపిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆ శుభకార్యాలు దగ్గరకు వస్తాయి. మీ మాట తీరు బాగుంటుంది. చక్కటి ప్రశంసలు అందుకుంటారు. ఏ విషయంలో అయినా సరే చాలా తెలివిగా ఆలోచిస్తారు. రుణాల విషయంలో రుణ బాధలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నప్పటికీ కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. ఇది శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ స్థానం మీద ఈ రకమైన పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి మీరు ఆందోళన పడవలసిన పని లేదు. యోగా చెయ్యండి. అతి శీఘ్రంగా మీకు ఈ సమస్య తీరిపోతుంది అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ అనుకూలమైన కాలము. ఉద్యోగస్తులు కాస్త ఓర్పుగా ఉండండి. మీకు అనుకూలమైన కాలమే. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. వ్యాపార వర్గాలు మంచి లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన కాలము నడుస్తూ ఈ రోజు కూడా మీ మానసిక ప్రశాంతత కానీ, చక్కటి ఆర్థికాభివృద్ధి కానీ,
ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఈ కృతజ్ఞతాపూర్వకంగా ఇవన్నీ బావున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి చక్కగా నమస్కారాలు తెలియచేయండి అని చెప్పి సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మరింతగా మానసిక ఆనందం ఉంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే ఆర్థికాభివృద్ధి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. ఇవి మీకు చాలా చక్కటి పురోగతి ఈ విషయాలలో చాలా బావుంది అని చెప్పచ్చు. మరి మిగతా విషయాలన్నీ అంటే మీ కృషిని బట్టే ఫలితాలుంటాయి. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం తక్కువగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, మీ యొక్క చొరవ చేత అనుకూల పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, మీ చొరవ చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి వివాహాది శుభకార్యాల విషయంలో చాలా వరకు మీరు కృషి చెయ్యాలి. అప్పుడు కానీ ఫలితాలు దగ్గరవ్వట్లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఉన్నట్టుగా ఉండి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి. పితృవర్గ రీత్యా కొంత కాయకష్టం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. బాగుండడానికి బాగున్నది అనే చెప్పచ్చు. కానీ ఆ బాగు సత్ఫలితాలను ఇచ్చేటటువంటి బాగు కాదు. మీరు ఓర్పుగా ఉంటే ఎక్కడి సమస్యలు అక్కడ సద్దుమణిగేటటువంటి బాగు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం చెయ్యండి. లేదా మీ ఇంటి ఇలవేల్పునైనా పూజ చెయ్యండి. ఈ ఏదో రకమైనటువంటి పూజ చేయడం ద్వారా లేదా దానం చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ పరిహారాలు చెయ్యకుండా ఏం జరిగితే అది జరుగుతుందిలే అని మటుకు ఊరుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషి చేస్తూ ఉంటేనే కానీ ఫలితాలు కనబడబోవడం లేదు. వీరు ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవాలి. అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి ఔషధ సేవ చేయాలి. అలాగే ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కోర్టు కేసులున్నా, పెద్ద మనుషుల పంచాయతీలున్నా కాస్త వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులలోనూ అనుకూలమైన తీర్పు రావడం కష్టమవుతుంది. అలాగే ప్రయాణాల విషయంలో, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల విషయంలో కానీ, ఏదైనా ఆపరేషన్స్ విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్స్‌నైతే వీలైనంత వరకు వాయిదా వేయండి. మనము తీసుకునే జాగ్రత్తలు ఏమీ ఉండవు అందులో. డాక్టర్ ఏది సూచిస్తారో అది మనం పాటించుకుంటూ వెళ్ళడమే. ఒక్కొక్కసారి అలా సూచించినవి కూడా మనం పాటించలేకపోయినట్లయితే కూడా ఇబ్బందులుంటాయి. కానీ ఆపరేషన్ విషయంలో మటుకు కొద్దిగా వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా కూడా అధికమైనటువంటి తృప్తి కనిపిస్తుంది మీకు. ఎందువల్ల అంటే అధికమైనటువంటి కృషి చేత మీరు చేసేటటువంటి పనులలో చక్కటి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. శత్రువులు తగ్గిపోతున్నారు. మిత్రుల యొక్క ఆదరణ పెరుగుతోంది. బంధువర్గ ఆదరణ పెరుగుతోంది. శనిగారి అష్టమ సంచార దోషం చేత కొన్ని రకాలైనటువంటి పనులు పూర్తిగా మొండిన పడిపోయినట్టుగా ఉంటాయి. వీటిని మీరు మళ్ళీ అభివృద్ధి పథంలోకి తెచ్చుకోవాలి అంటే శనిగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, లేదా తైలాభిషేకం చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. ధన ఆదాయ విషయంలో ఇంకా కొంచెం ఎక్కువ కృషి చేయండి. చక్కటి ఆదాయాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త దగ్గరవుతాయి శుభకార్యాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇంకా అంత పూర్తిగా అనుకున్న స్థితికి రాలేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీకు అనేక రకాల అనుకూలతలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. కుజ శని స్తోత్రాలు మరింతగా భక్తి శ్రద్ధలతో పఠించండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైన కాలము మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండడము, అతి జాగ్రత్తతో విషయాన్ని పరిశీలన చేసి కాస్త నిదానంగా ఆలోచన చేసి అప్పుడు మీ నిర్ణయాలు తెలియచెప్పడము చెయ్యాలి. ఏమాత్రం తొందరపాటు కూడదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
ఇక గృహంలో ఐకమత్యం కాస్త తక్కువగా కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా బావుంది. ఉద్యోగరీత్యా కూడా కొంచెం ఊరట లభించిందా అన్నట్టుగా ఉంటుంది. ఉపశమనం కలుగుతుందే తప్ప చాలా గొప్ప స్థితులైతే ఏమీ ఉండబోవట్లేదు. ఇక సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. రుణభారం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అనుకోకుండా వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఉండి అంత దూర ప్రయాణాలు చేయడం ద్వారా కాస్త శారీరకమైన శ్రమ, అలసట, ధనము ఖర్చు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక పితృవర్గ రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలమైన కాలం కనబడబోవడం లేదు. ఊహించని విధంగా ధనము ఖర్చయ్యే పరిస్థితి, వాహనాలు ఏవన్నా కొంత దెబ్బతినేటటువంటి పరిస్థితి, లేదా వాహనాల మీద ధనము ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఇలాంటివి కనిపిస్తూ ఉన్న కారణం చేత కొంచెం మీకు ఈ ధనము ఖర్చు ఎందుకు ఇంతింత ఎక్కువవుతోంది, ఏ విషయం చూస్తే ఆ విషయమే ఇది ఇంపార్టెంటే కదా అనుకుంటూ ఉన్నాము. కానీ ధనం అయితే వృధాగా ఖర్చయిపోతున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పే భావన ఒకటి మీలో కలుగుతుంది. వీటన్నిటికీ పరిష్కారం కోసం యోగా చెయ్యండి. మనసు కాస్త సంయమనంగా ఉన్న కారణం చేత ప్రతి విషయాన్ని మీరు తేలిగ్గా తీసుకోగలుగుతారని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. యోగా చేసి మనశ్శాంతి పొందండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి శుభ పరంపర కొనసాగుతూనే ఉంది. అనేక రకాలుగా విజయావకాశాలు వస్తున్నాయి. అలాగే ప్రశంసలు వస్తున్నాయి. శుభవార్త శ్రవణాలున్నాయి. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. శుభవార్తలు వింటున్నారు. శుభకార్యాలలో పాల్గొంటున్నారు. శుభకార్యాల నిర్వహణ కొరకు చాలా శ్రమిస్తున్నారు. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. చక్కటి విజయావకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనము విషయంలో ధనము మీకు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా వస్తూ ఉంది. అలాగే శత్రువుల విషయంలో అయితే మీకు వాళ్ళు మిత్రులవుతూ ఉన్నారు. మీరు గమనించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మనకి చాలా బాగున్నాయి. ఇలా బాగున్నప్పుడే మనం ఆస్తి పంపకాలు చేసుకోవాలి అని అనుకోవడం గాని, లేదా ఆస్తి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కోర్టు కేసులు జరుగుతూ ఉన్నాయి. అలాగే కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడే మనకి ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఒక సుహృద్భావ వాతావరణంతో ఈ పంపకాలు చేసుకుంటే చాలా చాలా మంచిది అనేటటువంటి ఆలోచన చేయడం, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక అభిప్రాయానికి ఇంకొక అభిప్రాయం తీసుకుని, ఒక మాట వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక మాట దాన్ని అన్వయం చేసుకుని ఈ విధంగా అపార్థాలు చేసుకోవద్దు. రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని భార్యాభర్తల మధ్య అనుకూలతలని దెబ్బతీస్తారు. ఇద్దరు స్నేహితుల మధ్య అనుకూలతను దెబ్బతీస్తారు. ఒక యజమానికి ఒక కింది స్టాఫ్‌కి సంబంధించిన ఆ యొక్క సఖ్యత ఎవరికైతే ఉందో అవి దెబ్బతీసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2 గ్రహాలకి కూడా ఉపశమనం చేయడం చాలా చాలా మంచిది. రాహు గ్రహానికి, కేతు గ్రహానికి జపాలు చేయించుకోవడం గాని, లేదా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం గాని, గణపతి పూజ, దుర్గ పూజ చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి పొందుతారని చెప్పి సూచన చేస్తూ, చాలా విషయాలు బాగున్న కారణం చేత మీకు చక్కటి ఉల్లాసం ఉన్నది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం, ఈ సామెతని పూర్తిగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. అనుకూలమైన గ్రహాల విషయానికి వస్తే కొన్ని రకాలైనటువంటి అనుకూల పవనాలు బాగున్నాయి. వ్యతిరేకమైనటువంటి గ్రహాల విషయానికి వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దాన ధర్మాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అన్నదాన విషయంలో మీరు వద్దన్నా అన్నదానం చేస్తారు, చెయ్యండి. కానీ ధన సహాయం చేసే విషయంలో, విరాళాలు ఇచ్చే విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మీ మాట తీరు చాలా బాగుంది. మీకు గృహంలో అనేక రకాల ఐకమత్యాలు ఉన్నాయి. అనేక రకాలుగా సహాయ సహకారాలు ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే స్థిరమైన సంపదలు, చెరవైన సంపదలు కూడా అభివృద్ధి కలుగుతోంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి సూచన చేస్తున్నాను. ఇక జాగ్రత్తల అంశంలో ఏ జాగ్రత్తలు
అంశాలు తెలియచెప్పానో అవి ఖచ్చితంగా పాటించండి అని చెప్పి సూచన చేస్తున్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అలాగే ఈ కోర్టు విషయాలు ఇలాంటి విషయాల మధ్య కూడా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పే సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్న కారణం చేత ఇప్పుడే ఈ విషయాలని మీరు నిర్ధారణ చేసుకోవద్దు, ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి కూడా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అనేక విధాల మనశ్శాంతి ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి విషయంలో రోజు రోజుకి గ్రహస్థితులు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గురువుగారి యొక్క అనుకూల స్థితి, అనుకూల దృష్టులు ఉన్న కారణం చేత మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. చాలా వరకు పనులలో విజయాలు ఉంటాయి. భగవంతుడు ఆశీర్వదించాడా అన్నట్టుగా మీకు అనేక విజయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పూర్వం 10 రకాలైనటువంటి పనులు చాలా బాగున్నాయి అంటే ఇప్పుడు ఒక 6 రకాలో 7 రకాలో బాగుంటాయి. బాగుండడం అయితే బాగుంటాయి కానీ పూర్తిగా పురోభివృద్ధిలోనే ఉన్నాయి అని చెప్పడానికి రాదు. అర్ధాష్టమ శని సంచార దోషం చేత కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి గురించి పరిష్కార నిమిత్తము శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగ్గ సూచన. అయితే ఉద్యోగ జీవితంలో అంత ప్రశాంతత కనబడబోవడం లేదు. కొంతవరకు మీకు పూర్వం చేసినటువంటి మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు చాలా వరకు ప్రశంసలు ఉన్నాయి. కానీ ఇక్కడ దశమ స్థానం మీదనే శనిగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కాస్త మనస్తాపం ఉండడానికే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, అలాగే శనిగారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం కానీ చాలా చాలా మంచిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడే నీచలో ఉన్నారు. వారి మీద శుక్రాచార్యుల వారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారో వారిలాగానే ప్రవర్తించాలి అని అనుకోవడం చాలా సహజం. కానీ ఈరోజు మటుకు అలా అనుకోకండి. మనకి ఇంకా కొంచెం టైం బాగున్నప్పుడు మనము కూడా సాధిద్దాము అనేటటువంటి ఆలోచన పెట్టుకోండి. ఇక కులాంతర వివాహం కానీ, మతాంతర వివాహం కానీ, ఈ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడే తొందరపడి మీరు వివాహం చేసుకోవద్దు. అలాగే పెద్దలకి కూడా ఇప్పుడు చెప్పవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కొంచెం గ్రహస్థితుల యొక్క ఫలితాలు తగ్గుతూ ఉన్న కారణం చేత గ్రహ బలాలని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గృహంలో ఐకమత్యం బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఇక ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా వ్యాపార వర్గాల విషయంలో ఐకమత్యం విషయంలో కానీ, ఏవైనా కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసే విషయంలో కానీ, నూతనమైనటువంటి బ్రాంచెస్ని ఓపెన్ చేసే విషయంలో కానీ ఇంకా కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే రుణభారం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉన్నట్టుగా ఉండి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో కొంచెం మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఇంకా ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్నది. అయితే భార్య గారి విషయంలో కానీ, భర్త గారి విషయంలో కానీ ఎవరైనా సరే ఏమైనా చెప్పుడు మాటలు చెప్పినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో వినకండి. మీరు ఒకవేళ ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నట్టయితే, మీకు విడాకులు కావాల్సి ఉన్నట్టయితే మీకు నిరభ్యంతరంగా విడాకులు వచ్చేస్తాయి. డైవర్స్ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక చెప్పుడు మాటలు మటుకు నమ్మవద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ, ధనుసు రాశి వారి విషయంలో ప్రేమ వ్యవహారాల పట్ల అధిక జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనేక రకాలుగా మీకు ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కనిపిస్తోంది. అయితే ఈ రకమైన సహాయ సహకారాలు ఉన్నాయి కదా, ఈ ప్రేమ వ్యవహారంలో కూడా వాళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి. వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చెయ్యవద్దు.
ఇక్కడ వ్యయస్థానాధిపతి అష్టమంలో నీచబడి ఉన్నారు. అలాగే పంచమ స్థానాధిపతి అవుతూ కూడా ఉన్నారు కుజుడు. కాబట్టి ఇప్పుడు మీకు ఎటువైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందబోవు. ఇది బాగా గుర్తుపెట్టుకొని మీరు వివాహాది శుభకార్యాల విషయంలో ప్రేమ వ్యవహారంలోనే ముఖ్యంగా అదే పెద్దలు కుదిర్చినటువంటి సంప్రదాయబద్ధమైన వివాహంలో మీరేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. అది పెద్దల నిర్ణయం కాబట్టి సాఫీగా జరిగిపోతుంది. మీ సొంతంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం పెళ్లి విషయంలో మటుకు అనుకూలించదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి గ్రహగతులు బాగున్నాయి. అనేక విధాల అనుకూలమైన కాలాలు నడుస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీరు కోరుకున్న జీవితం మీకు ఉంటుంది. మీరు ఏదైతే సంకల్పం చేసుకుని మనం ఈ ఆశయాలని సాధించుకోవాలి అని అనుకున్నారో అవన్నీ కూడా సిద్ధింపబడేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే మంత్రోపాసనకి అనుకూలమైనటువంటి కాలము. సత్కీర్తి లభిస్తోంది. మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఏదైనా స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కళలలో చక్కటి ఆరాధన కనిపిస్తోంది. అయితే కుటుంబంలో మటుకు కొంచెం మానసిక వేదన ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని గురించి యోగా చేయండి. అతి త్వరగా మీ సమస్యలకి పరిష్కారం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా మీకు చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. లబ్ధి కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కనిపిస్తోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు చాలా బాగున్నప్పుడు మనం అసలు ఎక్కువ చెప్పుకోవాల్సిన పనే ఉండదు. అన్ని రకాలైనటువంటి లబ్ధి మీకు కలుగుతూ ఉంటుంది. గ్రహ ఫలితాలు తక్కువగా ఉన్నప్పుడే మనం ఎక్కువగా పరిహారాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రహస్థితులు చాలా బాగున్న కారణం చేత మీకు అధికమైన ఫలితాలు ఉంటున్నాయి. ఇది కృతజ్ఞతగా మీరు భగవంతుడికి తెలియచేసి భగవత్ స్తోత్రాలు మీకు ఇష్టమైనటువంటి భగవన్నామ స్మరణ చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం గ్రహస్థితులు పెరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం మానసికోల్లాసం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఇలాంటివి కొనగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. అలాగే రుణాల యొక్క భారం పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి ఫలానా విధంగా తీరుస్తాము అనేటటువంటి ఒక భరోసా మీకు లభిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఇది కూడా మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురువు యొక్క బలము లేనప్పుడు, రాహు గారి బలము కానీ కేతువు గారి బలము కానీ లేనప్పుడు కొంచెం మానసికమైనటువంటి అప్రశాంత వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా గురువు గారికి ఒకసారి అభిషేకం చేయించండి. ఏ గురు ఆలయాలలో అయినా చేయించవచ్చు, లేదా నవగ్రహాలలో గురుగ్రహానికి కూడా చేయించవచ్చు. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి వడమాల వేయడం ద్వారా చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇది ఒక్కటి అయినా చేయొచ్చు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కూడా అనేక రకాలుగా మనశ్శాంతి ఉంటుంది. గోచారము అంటే వాటి యొక్క నడక మనకి ఒక్కొక్కసారి అశాంతినిస్తుంది. 4 గ్రహాలు శాంతినిస్తూ ఉంటే 5 గ్రహాలు అశాంతినివ్వచ్చు. 5 గ్రహాలు శాంతినిస్తూ ఉంటే 4 గ్రహాలు అశాంతినివ్వచ్చు. ఏ రకమైనటువంటి శాంతి అశాంతి జరుగుతూ ఉన్నప్పటికీ గుండె ధైర్యంతో ఉంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యని మనము పరిష్కారం చేసుకోవచ్చు. పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా చాలా చక్కగా మనము ఒక ప్రశాంత జీవితానికి అలవాటు పడచ్చు అని చెప్పి నేను మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడిప్పుడే గ్రహ బలాలు బలపడుతూ ఉన్న కారణం చేత మీరు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అక్కరకు వచ్చి సత్ఫలితాలకు దారితీస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగున్న కారణం చేత నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి పరిస్థితుల కన్నా ఈ రోజు కొద్దిగా మేలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది సరిపోతుందా, మనకి మానసికోల్లాసం పెరుగుతుందా అంటే మీరు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యాలి. వినాయకుని యొక్క దర్శనము, ప్రదక్షిణ చాలా చాలా మేలు చేస్తాయి. కాబట్టి గణేష్ ఆలయానికి వెళ్తూ గుప్పెడు గరిక తీసుకొని వెళ్ళండి. ఆయన పాదాల వద్ద పెట్టండి. అలాగే ఆయనకి ప్రీతి కలిగించేటటువంటి కుడుములు నివేదన చేస్తాను స్వామి అని చెప్పి మొక్కుకోండి.
చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. దుర్గ స్తోత్ర పారాయణలు చెయ్యండి. ఒక్కసారి దుర్గా, దుర్గా అని కానీ లేదా దుర్గమ్మ అని కానీ తలుచుకున్నందువల్ల చాలా రకాలుగా మీ వేదన తగ్గిపోతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏలినాటి శని ఉంటూ ఉన్న కారణం చేత ఈ దుర్వ్యసనాల వైపు మనసు లాగుతుంది. ఇన్ని రకాలైనటువంటి సమస్యలు మన చుట్టూరా కనిపిస్తున్నాయి గదా! మనకి ఏ విధంగా మానసిక ప్రశాంతత ఉంటుంది? మన పెద్దలు ఎవరో ఈ వ్యసనాలకి అలవాటు పడి ఉన్నారు గదా! అప్పుడంతా మనము వ్యతిరేకించాము. ఇప్పుడు నాకు ఆ పరిస్థితే వస్తోంది. నేను వెళ్ళి ఏదో ఒక తీసుకుంటాను, ఏదో ఒక రకమైన పదార్థాన్ని తీసుకుంటాను అనే లాటి ఆలోచనలొస్తాయి. ఈ ఆలోచనని కాస్త నియంత్రించండి. మనసు నిబ్బరం చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారు దుర్వ్యసనాల పాలు చేస్తారు. ఒక్కసారి మనసు చలించిందా అంటే ఆ వ్యసనాలు పట్టుకుంటే మిమ్మల్ని వదలవు. సరికదా? రాహుగారు రాశి దాటి వచ్చేసినా కూడా ఈ వ్యసనాలు మిమ్మల్ని వదలకుండా బాధిస్తాయి. ఇది మీ జీవితాంతకాలం కూడా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి తెలియచేస్తూ, అలాగే అపోహలకి తావివ్వకండి. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఇక నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, వినాయకుని యొక్క స్మరణ చేయడం ద్వారా, దుర్గామ్మవారి స్మరణ చేయడం ద్వారా, మీకు ఇష్టమైనటువంటి పూజ చేసుకోవడం ద్వారా మీ మానసికోల్లాసం పెరుగుతుంది. మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఇప్పుడు ఇది చాలా చాలా అవసరం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కొద్ది రోజులు మాత్రమే ఈ గ్రహస్థితులు మిమ్మల్ని బాధిస్తాయి. ఇక రానున్న రోజులన్నీ కూడా మీకు చాలా బంగారు భవిష్యత్తుకి సూచనగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.